మెదక్ జిల్లా పల్చారం మండలం స్థానిక బాబా గార్డెన్ ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయడంలో వెనుకంజలో ఉందని, స్థానిక ఎలక్షన్లలో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి గౌరీశంకర్, పారబోయిన మంజుల కాశీనాథ, ముత్యంగారి మేఘమాల, సంతోష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బాబారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ యువత విభాగం అధ్యక్షుడు తనుకులపల్లి సంతోష్ రావు, దొడ్ల ఆంజనేయులు, ఆర్ రవీందర్, రవితేజారెడ్డి, అరిగి రమేష్, నాగూరి మనోహర, రాజాగౌడ్, చెన్నయ్య, సంజీవులు, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. మనకు ఈ 8 నెలల్లో మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మురికి గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ల గోక చాతగాక ఎలక్షన్లు పెట్టే చాతగాక గ్రామ పంచాయతీ ఎలక్షన్ చాతగాకుండా కూడా గ్రామాల్లో కుంటుపడిపోతుంది. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్ తక్షణం పెట్టే సర్పంచులు శ్రద్ధతోని, ఎందుకంటే మన గ్రామాలు మనకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి 10 రోజులు ఇప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే ప్రతి 10 రోజుల ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కూడా పారిశుద్ధ్యం చేస్తుండే. మనకు పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళకు సరిగా జీతాలు ఇయ్యక వాళ్ళు కూడా పనిచేయలేకపోతున్నారు. మనకు మేడంగా తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. అలాగే ఇంకా ఇందాక సీనని చెప్పినట్టు చాలా బడ్జెట్ మాత్రం చాలా తక్కువ వస్తుంది మేడం. దాని గురించి కూడా మీరు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే ₹1,00,000 పెట్టినాక కూడా ఒక 20,000 మాత్రము 25 అంతవరకే రాగలుగుతుంది. కాబట్టి ఇంకొంచెం పెంచగలిగితే మనము బెనిఫిషియర్లకు ఆర్థికంగా మనం ఏ హాస్పిటల్ని వేరే విషయంలో ఏదైనా కానీ హాస్పిటల్కి అయితే ఎంతైనా పెట్టుకోగలుగుతాం. కాబట్టి ఆ పెట్టిన దాంట్లోనే వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంకొంచెం పెంచే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఊర్లో మాత్రము చాలా దోమలకు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 20-25% డబ్బులు వస్తున్నాయి. మీరందరూ కూడా గమనించాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. గతంలో కేసీఆర్ గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ మన టైంకు దాదాపు 2-3 నెలల్లో మనకు దాదాపు 60-70% మనకు రూపాయలు రావడం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా. అయితే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అని చెప్పి మూతపూరిత వాగ్దానం చేసి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మనందరినీ కూడా మోసం చేయడం జరిగింది. రాబో రోజుల్లో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఇప్పుడు మనకు ఆదేశాలు వచ్చినా మనందరూ కూడా ఈ రోజు మనం ధర్నాలు కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, మన సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వం చేయవలసిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ కూడా పేరు పేరు నమస్కారం చెప్పుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. ఈ రోజు మనకు ప్రకృతి సహకరించి మంచి వర్షాలు పడ్డాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ తో పాటు కాలం కూడా అటే పోయింది. కాంగ్రెస్ వస్తే కాలం ఉంటుందనే రీతంలో అది నిజమైందని చెప్పి కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నా. మరి రాజు బాగుంటే రాజ్యం బాగుందంటారు, అవునా కదా? ఆ విధంగా కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచన చేసింది కాబట్టి మనకు మరి మంచి పంటలు పడ్డాయి, పండినాయి. మరి అదేవిధంగా మనం ఎక్కడ చూసినా కూడా ఇంత సంతు లేకుండా వేసుకున్నామా లేదా? పుట్ల ఒడ్లు వస్తే కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా మేము తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలను పెట్టి మరి అవన్నీ కూడా తీసుకొని మద్దతు ధరించి మన ఖాతాల్లో డబ్బులు జమ సందర్భాన్ని కూడా ఈ రోజు రైతులు మనం చెప్పాల్సినట్టు అవసరం లేదు, రైతులే గుర్తు తెచ్చుకుంటారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా మరి అధికారంలోకి వస్తే చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కానీ, లేదంటే 13 హామీలు కానీ, 420కి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. ప్రజలు ఎక్కడ దాని గురించి అడుగుతారని చెప్పేసి ఆలోచనతో రోజు ఒక డ్రామా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనకు ఆరోగ్యశ్రీ కానటువంటి వాటికి మనం సీఎంఆర్ఎఫ్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో కూడా ఎక్కువ ఖర్చు, బయట ఎక్కడ నుంచి అప్పులు తెచ్చుకొని మరి ఆరోగ్యం బాగు చేసినటువంటి సందర్భం. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఏ హాస్పిటల్కి పోయినా కూడా మనకు ఎక్కువ నిధులు ఖర్చు అవుతూ ఉన్నాయి. టెస్ట్ల కాడికి స్టార్ట్ అయితే ట్రీట్మెంట్ వరకు చాలా నిధులు ఖర్చు అవుతూ ఉన్నాయి. మరి మనం ఒక మంచి ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఒక నానుడి ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాటికి మరి ప్రతి మనిషి ఒక కుటుంబం సంపాదించిన దాంట్లో 40% కేవలం ఆరోగ్య నిమిత్తం కోసమే ఖర్చు చేయడం జరుగుతుంది. మిగిలింది కొంతవరకు
మరి మన విద్య కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ దీన్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనం ఆరోగ్యంగా ఉంటూ మన పరిసరాలను కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది.